మేము పత్తి పండిస్తున్నాం. నాకు 4 ఎకరాల పంట ఉన్నది. పత్తి వేసిన క్వింటల్ ఎకరానికి ఎన్ని క్వింటల్ వెళ్తుంది? ఎకరానికి కుంటల్ అన్నట్టు అంజదా ఒక 4 వెళ్తే ఒక 4 ఎకరాలు ఉందంటే 16 క్వింటల్ వెళ్తుంది. 16 కుంటలు. నేను అమ్మడానికి పోతే కూడా నాకు సరైన ధర రావట్లేదు. ఏమంటారు సరైన ధర ఎందుకు రావట్లేదు? అంటే రావట్లేదా వేరే వాళ్ళకి కూడా రావట్లేదు? వేరే వాళ్ళకు మా ట్రైబల్ ఉన్నారు కదా, ట్రైబల్ వాళ్ళకి వస్తుంది, మాకు లేదు కదా, నాన్ ట్రైబల్ వాళ్ళకి రాదు, పట్టలేదు. అందుకోసమే మాకు సరైన ధర రావట్లేదు. అందుకోసమే తక్కువ ధరకి ఇవ్వమంటారు. తక్కువ ధర అంటే పోయిన ఇక తీసుకుపోయినామంటే వాళ్ళు ఇంతకి ఇస్తావా అంతకి ఇస్తావా అని వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే నాకు చేతిలో డబ్బులు ఇస్తారు. ఎంత ఉంది క్వింటల్ ధర? సగానికి సగం. 6,000 ఇయర్ సగం ఇస్తారు అన్నట్టు. నా చేతులకు సగం వేస్తున్నది అన్నట్టు. 1000 రూపాయలు మరి కాదు కానీ 70%, 80% ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అట్లా మన అవసరం బట్టి వాళ్ళ అవసరం చేసి కూడా మాకు ఏం లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు నా చేను పత్తి వేసిన అన్ని మంచిగా వర్షాకాలంలో మొత్తం కొట్టుకుపోయింది సార్, సగం కొట్టుకుపోయింది. దానికి నష్ట పరిహారం లేదు నాకు. ఎందుకంటే నాకు రాలే, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏం లేదని.